గల్ఫ్లో ఉపాధి కోసం వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయిన నరకయాత్రను అనుభవించిన ఒక మహిళకి ఎట్టకేలకు విముక్తి లభించింది. వరంగల్కు చెందిన మహమ్మదను వర్క్ వీసా పేరుతో టూరిస్ట్ వీసాపై మస్కట్ పంపిన ఏజెంట్ అక్కడ ఆమెను బందీగా ఉంచినట్టుగా ఆరోపణలున్నాయి. విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో మహిళకు ఆయన అండగా నిలిచారు. మస్కట్ పోలీసుల సహకారంతో మహిళను రక్షించడంతో పాటు స్వదేశానికి తీసుకొచ్చే ఖర్చులు కూడా భరిస్తున్నారు. రక్షణ అనంతరం బాధిత మహిళ హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. టూరిస్ట్ వీసాల మీద ఇక్కడ చాలా మంది ఇప్పటికీ వలస వెళ్తున్నారు. అవగాహన సదస్సులు నిర్వహించవలసిన అవసరం ఉండదు. ఖచ్చితంగా కంపెనీ వీసాల మీద వెళ్ళండి. మహమూదా గారిని, కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే మిత్రుడు మనోజ్, జర్నలిస్ట్ మనోజ్ గారు కూడా మేము ఈమె సంఘటన మా దృష్టికి తీసుకొచ్చినందుకు కూడా ఆయనకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నా. కేటీఆర్ గారు తెలుసుకుని కేటీఆర్ రావడానికి సహకరించడు. థ్యాంక్ యూ కేటీఆర్ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్, కొంచెం అవేర్నెస్ కార్యక్రమం ఈ మోసపోకుండా ఖచ్చితంగా గల్ఫ్ నకిలీ ఏజెంట్లకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నేను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక